ఎక్కడికి వెళ్ళావు? పద. హలో కిరణ్ గారు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది మన బాధ్యత కదా, అందుకే తీసుకొచ్చాను. పద. అక్క, ఎన్నాళ్లకి కిరణ్ గారి వారసుడు మీ ఇంటికి వస్తున్నాడు. హారతిచ్చి లోపలికి తీసుకెళ్లాలన్న ఆలోచన మీకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఉండు, హారతి తీసుకొస్తాను. నిజంగా మీరు చాలా అదృష్టవంతులండి. ఇంతలా అర్థం చేసుకునే ఉషా అక్క మీకు భార్యగా వచ్చింది. అక్కొచ్చింది. పల్లవి, జాగ్రత్త. ఏమైంది? సారీ అండి, సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపించింది. మీకు తెలుసు కదా, ఈ మధ్య తరచుగా కళ్ళు తిరుగుతున్నాయి. పర్లేదక్క, నువ్వు హారతివ్వు. కుడికాలు ముందు పెట్టి రమ్మంటావా అక్క? మన నడవడిక బాగుంటే ఏ కాలు ముందు పెట్టినా పర్వాలేదు, మంచి జరుగుతుంది. పద. పద.
జాగ్రత్త, పడిపోతావు. మీరు పట్టుకున్నారు కదండి, ఎందుకు పడిపోతాను? ఇంకో 4 అడుగులు వేస్తే ఆ సోఫాలో కూర్చోవచ్చు. 4 అడుగులేనా? సోఫా కొంచెం దూరంలో ఉన్నట్టుంది. మినిమం 7 అడుగులు వేయాల్సి వస్తుందేమో. పద. ఉమ్. చూసావా ఉషా, నీ మొగుడితో కలిసి 7 అడుగులు నడిచి నీ ఇంటికొచ్చాను. తొందరలోనే ఇంట్లో నుంచి నీ అడుగు బయట పెట్టిస్తాను. ఇక్కడి దాకా తీసుకొచ్చారు కదా, మీరే కూర్చోబెట్టండి. ఇలా కూర్చో. థ్యాంక్ యూ కిరణ్ గారు, ఇక మీరు వెళ్ళండి. నా పనులు అక్క చూసుకుంటుంది. అవునండి, మీరు వెళ్ళండి. తన సంగతి నేను చూసుకుంటాను. అబ్బబ్బబ్బా అక్క, నాకు బాగా తలనొప్పిగా ఉంది. వెళ్ళి నాకు ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. విన్నావుగా, స్ట్రాంగ్. వెళ్ళు.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ హనుమంతు. ఆ ఏరియా అంతా కార్తిక్ కోసం వెతికాను సార్, కానీ ఎక్కడ అతని ఆచూకీ దొరకలేదు సార్. దొరుకుతుంది, తొందరలోనే వాడి ఆచూకీ దొరుకుతుంది, శ్రీవాణి ఆచూకీ దొరుకుతుంది. అన్నట్టు ఆ కేసుతో పాటు ఇంకో ముఖ్యమైన కేసు నీకు అప్పగించబోతున్నాను. చెప్పండి సార్. చూడు, సార్ ఈ అమ్మాయి పల్లవి ఆల్బమ్ ప్రొడ్యూసర్గా మా తమ్ముడు కిరణ్కి పరిచయం అయింది. ఆ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని కిరణ్కి చాలా దగ్గరైంది. ప్రపంచంలో తనకి వేరే మగాడే దొరకడన్నట్టుగా పెళ్ళై హాయిగా కాపురం చేసుకుంటున్న మా తమ్ముడి జీవితంలోకి చొరబడింది. నాకెందుకు దీని వెనక పెద్ద కుట్రే ఉందనిపిస్తోంది. తనకి వెనక ముందు ఎవరూ లేరంటూ అబద్ధం చెప్పి అలా చెప్పి మా తమ్ముడికి దగ్గరైందేమో అనిపిస్తుంది. నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి. ఆ పల్లవి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకొచ్చింది, ఎందుకు మా తమ్ముడి జీవితంలోకి ఎంటర్ అయింది, తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, ఎక్సెట్రా 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 నువ్వు సీక్రెట్గా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి. దానికి సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ ఎందుకు సార్? ఈ పిల్ల మీద ఏదో కేసు బనాయించి తీసుకొచ్చి లోపల పడేసి మన స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే నిజాన్ని కక్కేస్తుంది సార్. నో, అలా చేయలేం. ప్రస్తుతం ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. సో నువ్వు అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకుండా సీక్రెట్గా ఇన్వెస్టిగేషన్ చేసి తన వివరాలన్నీ తెలుసుకో. ఎస్ సార్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తన వివరాలన్నీ నాకు తెలియాలి. ఓకే? ఓకే సార్. వస్తాను సార్. రే కిరణ్, నీకు పట్టిన శనిగ్రహాన్ని తొందరలోనే వదిలిస్తాను. చెప్పు పల్లవి. గుడ్ న్యూస్ అక్క, నేను కిరణ్ వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయిపోయాను. ఎంటర్ ద డ్రాగన్ సినిమా ఇప్పుడే మొదలైంది. వెరీ గుడ్. ఇక ఆ ఉషని ఒక ఆట ఆడుకో. మామూలు ఆట కాదక్క. కబడ్డీ, క్రికెట్, షటిల్, వాలీబాల్ అన్ని ఆటలు కలగలిపి ఆడుకుంటా. నువ్వు చూస్తూ ఉండు. ఆల్ ది బెస్ట్ పల్లవి. థ్యాంక్ యూ అక్క. అక్క, కాఫీ రెడీయా? ఇది హోటల్ కాదు రెడీగా ఉండడానికి. అయినా నేను సర్వర్ని కూడా కాదు అడిగింది తెచ్చివ్వడానికి. కాసేపు వెయిట్ చెయ్యి. ఏం డాడీ నువ్వు అనేది? శ్రీవాణిని కిడ్నాప్ చేయించింది నువ్వు కాదా? అవునమ్మా. యాక్చువల్గా ఆ రోజు శ్రీవాణి ప్రాబ్లం నీకు లేకుండా ఉండడం కోసం ఏదో ఒకటి ప్లాన్ చేయాలనుకున్నాను. ఆ తర్వాత నేను మీటింగ్లో ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసి శ్రీవాణి కిడ్నాప్ అయ్యింది అన్నావు. పోనీలే, ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకున్నాను. ఆ తర్వాత ఆ విషయం మళ్ళీ నీతో మాట్లాడాలనుకున్నాను, కానీ కుదరలేదు. ఓకే అమ్మా, నాకు మీటింగ్ టైం అవుతుంది, ఉంటాను. బాయ్. డాడీ శ్రీవాణిని డాడీ కిడ్నాప్ చేయించకపోతే ఇంకెవరు చేయించుంటారు? ఏంటి ఫోన్ చేసావు? మీ మరిది తరుణ్ నన్ను పట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే దొరికిపో. నేను దొరికిపోతే నువ్వు కూడా దొరికిపోతావు. వాట్? ఎస్, శ్రీవాణి ప్రస్తుతం నా దగ్గరే ఉంది. జరిగింది మొత్తం శ్రీవాణి చెప్తుంటే వీడియో రికార్డ్ చేశాను. ఆ వీడియో బయటకు వస్తే నాతో పాటు నువ్వు కూడా జైలుకి వస్తావు.
అలా జరగకూడదు అంటే ఆ తరుణ్ బారి నుంచి నువ్వే నన్ను కాపాడాలి. నువ్వేం చేస్తావో ఎవరి హెల్ప్ తీసుకుంటావో నాకు తెలియదు. ఇంక తరుణ్ అనేవాడు నా జోలికి రాకూడదు. వస్తే నాతో పాటు నువ్వు కూడా జైలుకి వస్తావు. గుర్తుంచుకో. ఇప్పుడు నేను నిన్ను కాపాడడం కాదు, నన్ను నేను కాపాడుకోవాలి. ఎలా? అమ్మా ఉషా. అత్తయ్య, అక్క, అత్తయ్య గారు వచ్చారు. కిరణ్ గారు, అత్తయ్య గారు వచ్చారు, రండి. అమ్మా ఉషా. అత్తయ్య బాగున్నారా? మావయ్య గారు ఎలా ఉన్నారు? అలాగే ఉన్నారమ్మా. ఇలాంటి వాళ్ళు ఎక్కడైనా ఉంటారు, కానీ ఇలాంటి వాళ్ళని భరించే నీలాంటి వాళ్ళు మాత్రం కథల్లోనో పురాణాల్లోనో నూటికో కోటికో ఒక్కరుంటారు. నువ్వెందుకమ్మా తల వంచుకుంటావు? తప్పు చేసిన వాళ్ళే తల ఎత్తుకొని నిలబడ్డారు. ఆ తప్పుని భరిస్తున్న దానివమ్మ నువ్వు. దర్జాగా తలెత్తుకోవచ్చు. ఏ స్త్రీ అయినా తన ఆస్తిపాస్తుల్ని ఎవరితో అయినా పంచుకోవడానికి సిద్ధపడుతుంది. కానీ భర్త అనే ఐశ్వర్యాన్ని మాత్రం ఎవ్వరితో పంచుకోవడానికి సిద్ధపడదు. తన భర్త పరాయి స్త్రీ వంక మరో దృష్టితో చూశాడు అంటేనే ఏ భార్య భరించదు, క్షమించదు. అలాంటిది నీ భర్త మరో స్త్రీ ద్వారా తండ్రవుతున్నాడని తెలిసినా నువ్వు భరించావు, సహించావు, క్షమించావు. చివరికా సవతి కాని సవతిని పురిటికి పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నీలాంటి పెద్ద మనసున్న ఆడపిల్లని కన్న మీ అమ్మా నాన్నలకి చేతులెత్తి దండం పెట్టాలమ్మా. ఇలాంటి పిల్లల్ని కన్నందుకు మాలాంటి అమ్మ నాన్నలు సిగ్గుపడాలి.
జరిగిందేదో జరిగిపోయింది అత్తయ్య, వదిలేయండి. మనం వచ్చిన పని చూసుకొని త్వరగా వెళ్ళిపోతే మంచిది. రండత్తయ్య. దొంగ దొంగ! అందాల రాక్షసి, నువ్వు ఇక్కడికి కూడా వచ్చేసావా? సమయానికి దేవతలు వచ్చారు. చెల్లెలుగా ఒక మాట చెప్తాను, వింటావా అక్క? చెప్పు మధు.